హాయ్ అండి, నేను మీ సౌందర్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మిగిలిపోయిన చపాతీతో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. మిగిలిపోయిన చపాతీలు పడేస్తున్నారా? ఒకవేళ చపాతీలు మిగిలిపోతే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే, చూసేయండి. చాలా మంచి రెసిపీ చూపిస్తాను. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ఈవినింగ్ స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నారంటే టేస్ట్ అదిరిపోతుంది. ఈ రెసిపీని ఒక్కసారి టేస్ట్ చేశారంటే కావాలనే చపాతీలను మిగిలిస్తారు, అంత బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ఇక్కడ మిగిలిపోయిన చపాతీలను తీసుకున్నాను. చూడండి, నేను తీసుకున్న చపాతీలు చాలా సాఫ్ట్ గా ఉన్నాయి కదా. నేను ఇక్కడ ఒక 5-6 చపాతీలను తీసుకున్నాను. నేను ఇక్కడ ఒకరి కోసమే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కాస్త తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను. మనం తీసుకున్న చపాతీని చేత్తో ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసుకోవాలి. మీరు కావాలంటే మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ చేత్తో ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా చక్కగా చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. వీలైనంత చిన్నగా చేసుకోండి, బాగుంటుంది. చూడండి, ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఈ సైజ్ లో ఉండాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక్కసారి చేత్తో చక్కగా మెదిపేసుకోండి. ఇలా మెదుపుకోవడం వల్ల మనకి ఏదైనా చపాతీ ముక్కలు పెద్దగా ఉంటే చిన్న సైజ్ లో అయిపోతాయి. మెదిపేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా చక్కగా ఉండాలి. ఇలా మెదిపేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ నేనైతే ఒక కోడిగుడ్డును తీసుకున్నాను. మనం తీసుకున్న కోడిగుడ్డుని ఈ విధంగా పగలగొట్టి వేడి వేడి నూనెలోకి అయితే వేసేసుకోండి. ఇలా నూనెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ ని అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ని మరీ ఎక్కువగా యాడ్ చేయకండి. మరీ ఎక్కువగా యాడ్ చేశారంటే టేస్ట్ అంతగా బాగోదు. సాల్ట్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎగ్ మిశ్రమాన్ని కలుపుకుంటూ చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసుకోవాలి. మరీ పెద్ద సైజులో కాకుండా మరీ చిన్న సైజులో కాకుండా నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న సైజులో ఉండాలి. టేస్ట్ బాగుంటుంది. మనం వేసుకున్న ఎగ్ అనేది చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇలా ఫ్రై అయిపోయిన ఎగ్ పీసెస్ ని మనం ముందుగా తుంచి పెట్టుకున్న చపాతీ మిశ్రమంలోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా చపాతీ మిశ్రమంలోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్ లోకి మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఇలా ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. పోపు అంతా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. పచ్చిమిర్చిని, ఉల్లిపాయని యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మరి 100% ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కాస్త ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 5-6 రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి. కరివేపాకుని వేయడం వల్ల మనకు టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా చాలా చాలా బాగుంటుంది. ఇలా కరివేపాకుని వేసుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత ఇందులోకి టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్ కి తగ్గట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ ని, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని వేసేసుకోవాలి. ఇలా గరం మసాలా, ధనియా పొడి, కారం వేసుకున్న తర్వాత గ్యాస్ ని సిమ్ లో పెట్టుకోవాలి. లేదంటే కారం మాడిపోయి టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. గ్యాస్ ని సిమ్ లో పెట్టుకున్న తర్వాత కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తుంచి పెట్టుకున్న చపాతీ మిశ్రమం, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా, వాటన్నిటిని ఈ పోపులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కగా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకునేటప్పుడు గ్యాస్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసిన తర్వాత నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. చూడడానికి ఎంత బాగుందో కదా. ఈ విధంగా చక్కగా 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ మిగిలిపోయిన చపాతీతో స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ట్రై చేశారంటే ఇక నుండి కావాలనే చపాతీలను మిగిలిస్తారు, అంత బాగుంటుంది. పిల్లలు కూడా భలే ఇష్టంగా తినేస్తారు. పిల్లలు ఏదైనా స్నాక్స్ కావాలి అని అడిగినప్పుడు సింపుల్ గా ఈ రెసిపీని ట్రై చేయండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది, చాలా హ్యాపీగా తినేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.